ఇంగ్లాండ్ టూర్‌కు భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. జూన్ 20న ప్రతిష్టాత్మక సిరీస్ మొదలు కాబోతోంది. తొలి టెస్టులో భారత్ తుది జట్టులో ఎవరుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. టెస్టులకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పడంతో కుర్రాళ్లకు మంచి అవకాశంగా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే సీనియర్లిద్దరితో పాటు పుజారా, రహానె కూడా భారత్ జట్టులో లేరన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్‌లో రాణించిన యువ ప్లేయర్లు జట్టులో సెటిల్ అయిపోతారంటున్నారు. తుది జట్టుపైన రకరకాల అంచనాలు ఉన్నాయి. రోహిత్ రిటైర్మెంట్‌తో ఒక ఓపెనర్ స్లాట్ ఖాళీ అయింది. హిట్ మ్యాన్ స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలో దిగడం ఖాయం. మరో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ బరిలో దిగుతాడు. ఇంగ్లాండ్ లో తొలిసారి యశస్వి జైస్వాల్ ఆడబోతున్నాడు. కేఎల్ రాహుల్ కు గతంలో ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ఆడిన అనుభవం ఉంది. సీనియర్ గా కేఎల్ పై బ్యాటింగ్ భారం పడబోతోంది. వన్డౌన్లోనూ మార్పు తప్పేలా లేదు. మొన్నటి వరకు 3వ స్థానంలో శుభ్మన్ గిల్ బరిలోకి దిగాడు. ఇప్పుడు ఆ స్థానంలో సాయి సుదర్శన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే శుభ్మన్ గిల్ 4వ స్థానానికి వెళ్లిపోతాడు. విరాట్ కోహ్లీ స్థానంలో బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి రిషబ్ పంత్, కరుణ్ నాయర్ బరిలో దిగే అవకాశం ఉంటుంది. గతంలో ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ఆడిన అనుభవం పంత్ కు ఉంది. కరుణ్ నాయర్ అనుభవం అక్కరకు వస్తుందని టీం మేనేజ్మెంట్ నమ్ముతోంది. మిడిల్ ఆర్డర్ బలపడుతుందని కూడా భావిస్తోంది. 7వ స్థానంలో రవీంద్ర జడేజా బరిలో దిగడం ఖాయమే. తొలి టెస్ట్ లో నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్ కు ప్లేస్ దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్ టూర్ లో శార్దూల్ ఠాకూర్ ఆడలేదు. కానీ ఇప్పుడు పేస్ ఆల్రౌండర్ గా జట్టులోకి వచ్చాడు. దీంతో నితీష్ కుమార్ రెడ్డికి బదులుగా శార్దూల్ ఠాకూర్ కు ప్రయారిటీ ఇస్తారేమో అనే చర్చ ఉంది. పిచ్ స్పిన్ కు కూడా అనుకూలిస్తుంది అనుకుంటే తప్ప కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోకపోవచ్చు. ఒకవేళ అనుకూలించినా బ్యాటింగ్ లోనూ బలం పెరగాలంటే వాషింగ్టన్ సుందర్ వైపు టీం మేనేజ్మెంట్ చూడొచ్చు. పేస్ బౌలింగ్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా లీడ్ చేయబోతున్నాడు. మహమ్మద్ సిరాజ్ కూడా కీలకం కాబోతున్నాడు. మూడో సీమర్ గా ప్రసిద్ధి కృష్ణను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. తొలి టెస్ట్ లో హర్షదీప్ కు ఛాన్స్ దొరకకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతకాలంగా చూస్తే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ను హర్షదీప్ పెద్దగా ఆడలేదు. 2024-25 డొమెస్టిక్ సీజన్ లో 5 మ్యాచ్ల్లో మాత్రమే బరిలోకి దిగాడు. తొలి టెస్ట్ లో విజయం సాధిస్తే ఆ తర్వాత ఇంగ్లాండ్ పై ఒత్తిడి పెంచొచ్చనే ఆలోచనలో భారత్ టెస్టు జట్టు ఉంది. అందుకు తగినట్టే తుది జట్టును ఎంపిక చేసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.